దేవీ నవరాత్రులు 11వ రోజు. సేకరణ డాక్టర్ రమ్య. తేదీ 2/10/2025. రోజు గురువారం. తిథి దశమి అనగా విజయదశమి. అమ్మవారి అవతారం శ్రీ రాజరాజేశ్వరి దేవి. శ్రీ రాజరాజేశ్వరి దేవి నవరాత్రులలో 9వ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దుర్గాదేవి దర్శనమిస్తుంది. ఈమెను విశ్వాసానికి రాణిగా, సమస్త సౌఖ్యాలను ఇచ్చే దేవతగా భావిస్తారు. రాజరాజేశ్వరిని పూజించడం వల్ల సకల విజయాలు లభిస్తాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది మరియు సకల లోకాలను పాలించే శక్తి వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈమెను అంబ, శాంభవి, పార్వతి, చంద్రమౌళి వంటి అనేక పేర్లతో కూడా పిలుస్తారు. పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకొని చేతిలో చెరుకు గడతో చిరుమందహాసంతో శోభయమానమై ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజించుకోవాలి. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి శ్రీచక్రానికి అధిష్టాన దేవత, త్రిపురాత్రయంలో తృతీయ దేవత. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు, సువాసిని పూజలు, శ్రీచక్రార్చనలు నిర్వహిస్తారు. వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి పూలమాలలు అలంకరించి పూజలు చేస్తారు. శమీ వృక్షానికి పూజలు చేస్తారు. మన పురాణాల ప్రకారం దేవతకు పాల సముద్రం నుంచి అమృత భాండము బయటపడినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెబుతారు. త్రేతాయుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజునే విజయదశమి రోజుగా పండగ చేసుకుంటాము. ద్వాపర యుగంలో శమీ వృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తర్వాత ఆ శమీ వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకొని పాండవులు, కౌరవులపై విజయం పొందినటువంటి రోజే విజయదశమి రోజు. దసరా జరుపుకోవడం. జమ్మి చెట్టు పూజ, రావణాసురుడి దహనం, ఆయుధ పూజ. జమ్మి చెట్టు పూజ. శమీ పూజ ఎప్పటి నుండి మొదలైందో తెలియదు కానీ అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శనం అనే దానిని బట్టి ఈ ఇద్దరు మహాపురుషులకు శమీ వృక్ష పూజతో సంబంధముందని తెలుస్తుంది. అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి శమీ వృక్షం విశ్రాంతినిచ్చిందంటారు. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో 9 రోజుల యుద్ధం చేసి దశమి నాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెప్తుంది. పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ద కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జునుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితాదేవి తనను వేడిన వారికి సదా విజయాన్ని అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమి నాటి ఆయుధ పూజ వెనుక అంతర్యం కూడా ఇదే. ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తీసుకువచ్చి పెద్దవారికి ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజ క్రమంలో ఈ ఆకు 12వది. శమీ శమయంతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జున్యస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. ఆయుర్వేదంలో జమ్మి ఆకుల ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. కుష్ఠిరోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠి వ్యాధి నశిస్తుంది. ఆయుర్వేద మందులలో శమీ వృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్ల బెరడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులను, కొంచెం చెట్టు బెరడు, 2 మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ చెట్టుకు సురభి బంగారం అనే పేరు వచ్చింది. జమ్మి చెట్టు కాయలు పోషకాహారం, సాంగ్రియాగా పిలిచే వీటిలో కూరలు వండుతారు. జమ్మి చెట్టు గింజలను ఎండబెట్టి సంవత్సరం మొత్తం కూరలలో వాడతారు. జమ్మి పూలను చక్కెరతో కలిపి తీసుకుంటే గర్భస్రావం రాదు. చెట్టు బెరడుతో పొడి చేసుకొని నీళ్ళల్లో మరిగించి పుక్కిలిస్తే గొంతు నొప్పి, పంటి నొప్పి తగ్గుతాయి. జమ్మి చెట్టు జయాలను ఇచ్చేదే గాక సర్వరోగ నివారిణి అని పేర్కొనవచ్చును. రావణుడి దహనం. దసరా పండుగ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. రావణుడికి 10 తలలు బ్రహ్మ ఇచ్చిన వరంగా వచ్చాయి. అతను బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసి తనను తాను 10 సార్లు శిరశ్ఛేదం చేసుకున్నప్పుడు అతని అంకిత భావానికి మెచ్చిన బ్రహ్మ అతనికి అపారమైన జ్ఞానం, శక్తికి చిహ్నంగా 10 తలల వరం ఇచ్చారని పురాణాలు చెప్తున్నాయి. రావణాసురుడి 10 తలలు అతని 10 ముఖ్య లక్షణాలను కూడా సూచిస్తాయి. పురాణాల ప్రకారం రావణాసురుడి 10 ముఖ్య లక్షణాలు: కామం, అనవసరమైన కోరికలు, విషయవాంఛలు. కోపం, సులభంగా కోపం తెచ్చుకునే స్వభావం. దురాశ, దేనినైనా సాధించాలనే దురాశ. అనుబంధం, సంపద, కుటుంబం, లంక పట్ల అనుబంధం. అహంకారం, తనకంటే ఎవరు గొప్పవారు కాదనే అహంకారం. ద్వేషం, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక. అసూయ, ఇతరుల మంచితనం, విజయాన్ని చూసి అసూయ. మనసును నియంత్రించుకోలేకపోవడం. అబద్ధం, సత్యాన్ని విస్మరించి అబద్ధానికి మద్దతుగా ఉండటం. భయం, ఓడిపోతామని భయం. రావణుడికి ఎంత జ్ఞానం ఉన్నా, సకల సంపదలు కలిగి ఉన్నా మితిమీరిన కోరికల వల్ల అతడు ఏదీ అనుభవించలేకపోయాడు. రావణుడు తన జ్ఞానం, శక్తి పట్ల గర్వపడ్డాడు. చివరికి అదే అతని పతనానికి దారితీసింది. రావణుడిని దహించే సంప్రదాయం దుష్టత్వాన్ని శిక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి జరుగుతుంది. రావణుడు రాముని భార్య అయిన సీతను అపహరించి తన సొంత రాజ్యమైన లంకలో బంధించాడు. సీతను విడిపించుకోవడానికి, రావణుడిని ఓడించి ధర్మాన్ని స్థాపించడానికి రాముడు రావణుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. ఆయుధ పూజ. ఆయుధ పూజ అనేది ప్రధానంగా భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలలో జరుపుకునే హిందూ పండుగ. నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజున వస్తుంది. ఆయుధ పూజ అనేది వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు వంటి ప్రజల జీవితంలో అంతర్భాగమైన పరికరాలు, సాధనాలను పూజించడానికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున ప్రజలు తమ పనిముట్లను శుభ్రం చేసి అలంకరిస్తారు. వారి శ్రేయస్సు, వారి పనిలో విజయం కోసం దైవిక ఆశీర్వాదాలను కోరుతూ వారికి పూజ చేస్తారు. ఈ రోజును వాహన పూజ కూడా జరుపుకుంటారు. ఇక్కడ ప్రజలు తమ వాహనాలను అలంకరించి సురక్షితమైన ప్రయాణం కోసం ప్రార్థనలు చేస్తారు. ఆయుధ పూజ అనేది ప్రజల జీవితాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పనిముట్లు, సాధనాల వేడుక. వారి సరైన పనితీరు, విజయానికి కృతజ్ఞతా భావాన్ని, ఆశీర్వాదాలను కోరే మార్గం. ఇవి మన దసరా పండుగ విశేషాలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ రమ్య స్వరూప్. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.